to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. సో ఇక్కడ నాకేంటంటే సో మనకు జనరల్గా మనం తీసుకునే సింక్రోనస్ మిషన్స్లో సింక్రోనస్ మిషన్స్ ఆల్టర్నేటర్స్ సింక్రోనస్ మిషన్స్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే మనకు జనరల్గా ఆర్మేచర్ కాయిల్ అనేది కాన్స్టెంట్ పెట్టుకుంటాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. అదేవిధంగా ఇక్కడ ఆర్మేచర్ కాయిల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, అది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే ఆర్మేచర్ కాయిల్ కాన్స్టెంట్గా ఉండి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అది రొటేట్ అవుతుందో ఈ యొక్క ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో దేని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకుని. సో అది మనకు తెలిసిందే. ఎప్పుడైతే మనం తీసుకునే కాయిల్ అని లేదు కండక్టర్ కానీ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుందో అప్పుడు నాకేమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అంతే కదా. సో మనం తీసుకునే కాయిల్ కానీ కండక్టర్ కానీ మనకి ఎక్కడైతే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది కదా. ఇక్కడ మనకేంటంటే 2 మెథడ్స్ ఉన్నాయని తెలుసు. అంటే ఏంటి, ఆర్మేచర్ ఒకసారి తిరిగినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ పెట్టుకుంటాం, అదొక మెథడ్. అలా కాకుండా ఇంకోటి ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ పెట్టుకొని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేషన్ చేసుకొని ఆర్మేచర్ కాన్స్టెంట్ పెట్టుకుంటాం, అదొకసారి కదా. ఇట్లా 2 కేసెస్ మనం చూసాం. అట్లా సో మనకేంటంటే డీసీ జనరేటర్ అలా తీసుకున్నాం అనుకోండి, అందులో మనం ఏం చేస్తాము, ఈ ఫీల్డ్ పోల్స్ని కాన్స్టెంట్ పెట్టుకుంటాం, ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో కామ్యుటేటర్ అనే దాన్ని యూస్ చేసుకుని అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఏసీని డీసీగా మార్చుకుంటాం, ఎప్పుడు డీసీ జనరేటర్స్లో. అదే మనం తీసుకునే సింక్రోనస్ జనరేటర్స్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మెయిన్ అన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకుని ఆర్మేచర్ని కాన్స్టెంట్ పెట్టుకుంటామో ఈ యొక్క రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని బేసెస్కి నాకు ఏమవుతుంది, ఈ యొక్క ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది రిజల్టెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట నాకు. ఓకేనా. అక్కడ మనకు ఆ రిజల్టెంట్ అవుట్పుట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో మనం తీసుకునే ప్రైమ్ మూవర్స్. ఈ ప్రైమ్ మూవర్ అనేది ఏం చేస్తుంది, మనం తీసుకునే రోటర్ని రొటేట్ చేస్తుంది. సో అంటే ఏంటి, ఆల్టర్నేటర్ యొక్క రోటర్ ఏదైతే ఉందో సో దాన్ని రొటేట్ చేయడానికి మనం ఏం చేస్తారంటే ప్రైమ్ మూవర్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. సో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమ్ మూవర్స్ ఉన్నాయి, అది మనకు తెలుసు. వాటర్ టర్బైన్ అని, స్టీమ్ టర్బైన్ అని, గ్యాస్ టర్బైన్స్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఆ ప్రైమ్ మూవర్స్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే రోటర్ని మనం ఏం చేస్తాం, రొటేట్ చేస్తాం. అప్పుడు నాకు ఏమవుతుంది, మనం తీసుకునే మ్యాగ్నెటిక్ పోల్స్ అనేటివి ఆర్మేచర్ కండక్టర్స్ని కట్ చేస్తాయి. ఓకేనా. ఎప్పుడైతే ప్రైమ్ మూవర్ అనేది రోటర్ని రొటేట్ చేస్తుందో అప్పుడు నాకు ఏమవుతుంది, ఏదైతే మనం మ్యాగ్నెటిక్ పోల్స్ తీసుకున్నామో ఇక్కడ చూడండి, ఇట్లా ఈ యొక్క మ్యాగ్నెటిక్ పోల్స్ అనేటివి ఏమవుతాయి అంటే నాకు ఆర్మేచర్ కండక్టర్స్ని కట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఆర్మేచర్ కండక్టర్స్ కట్ చేస్తాయి. అప్పుడు నాకేమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అయితే ఈ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వాలి అంటే నాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ అది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. అంటే అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ కానీ మనం తీసుకునే పోల్స్ కానీ వాటి యొక్క స్పీడ్ కానీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రిలేషన్ ఏంటి, అసలు మనం తీసుకునే ఫ్రీక్వెన్సీకి కానీ పోల్స్కి కానీ స్పీడ్కి కానీ ఉన్న రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఏదైతే మనకు జనరేటెడ్ ఈఎంఎఫ్ సో జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఏంటంటే ఈ జనరేటెడ్ ఈఎంఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ, దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది సో మనకు జనరల్గా కొన్ని డిపెండ్ అవుతుంది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది. సో దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇది సో మనం తీసుకునే నెంబర్ ఆఫ్ పోల్స్ మీద డిపెండ్ అవుతుంది, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే రోటర్ యొక్క స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే నాకు ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తుందో, చేసినప్పుడు సో ఎప్పుడైతే కంప్లీట్ రొటేషన్ చేస్తుందో అప్పుడు నాకేమవుతాయంటే ఈ కంప్లీట్ రొటేషన్ చేసుకోవడానికి నాకేమవుతుందంటే మనం ఏదైతే కండక్టర్ తీసుకుంటామో ఈ కండక్టర్ అనేది P/2 పోల్ పేర్స్ని క్రాస్ చేస్తుంది అన్నమాట. మనం కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు ఒక కండక్టర్ అనేది అంటే 1 కండక్టర్ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ మనం తీసుకునే కండక్టర్స్ అనేటివి
ఈ 1 కండక్టర్ అనేది సో p/2 పోల్ పేర్స్ని దీన్ని క్రాస్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, 1 కండక్టర్ అనేది. అట్లా ప్రతి పోల్ పేర్కి ఏం చేస్తామంటే ఇక్కడ అంటే మనం తీసుకునే ప్రతి పోల్ పేర్ ఏదైతే ఉందో ఆ పోల్ పేరు ప్రతిదీ నాకేమవుతుందంటే 1 సైకిల్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. 1 సైకిల్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు సో మనం తీసుకునే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్ అండ్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ పర్ సెకండ్. సో మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఈ ఫ్రీక్వెన్సీని మనం ఎలా కనుక్కుంటామంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్, నెంబర్ ఆఫ్ సైకిల్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ పర్ సెకండ్. సో దాని మీద డిపెండ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్ అంటున్నామో ఈ నెంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఏదైతే ఫీల్డ్ పోల్ తీసుకుంటామో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏదైతే మనము నెంబర్ ఆఫ్ సైకిల్స్ సో జనరేటెడ్ పర్ రెవల్యూషన్ నెంబర్ ఆఫ్ సైకిల్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్ అనుకున్నాము, ఇది అంటే మనం తీసుకునే ఫీల్డ్ పోల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం తీసుకునే ఫీల్డ్ పోల్ సో ఆ యొక్క సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ పోల్ పెయిర్ అంటాం దాన్ని. ఓకేనా, దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే జనగా p/2గా ఇండికేట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాం నెంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేటెడ్ పర్ రెవల్యూషన్ అంటే 1 రెవల్యూషన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ జనరేట్ అవుతున్నాయి అనేసి అది దేని మీద డిపెండ్ అవుతుంది మనం తీసుకునే పోల్స్ మీద. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం p/2గా రాసుకోవచ్చు ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ చూడండి. నెక్స్ట్ ఏమన్నాం నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ పర్ సెకండ్ అంటే ఒక రెవల్యూషన్ చేయడానికి అంటే ఒక సెకండ్ టైంలో ఎన్ని రెవల్యూషన్ చేస్తుందని. సో కాబట్టి దాని యొక్క స్పీడ్ సో స్పీడ్ ఓవర్ 60 ఒక సెకండ్ కాబట్టి అంటే ఒక నిమిషానికి 60 సెకండ్స్ కాబట్టి సో ఇలా రాసుకుందాం. ఓకేనా, సో జనరల్ మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాస్తుంటాం. ఇక్కడ ఏంటంటే స్పీడ్ అంటే ఏం రాస్తాం మనము డిస్టెన్స్ ఓవర్ ద టైం అని రాస్తాం, అంతేనా. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ ఫర్ సెకండ్ అంటే ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది ఒక సెకండ్కి అన్నప్పుడు సో ఎన్ని రెవల్యూషన్స్ అంటే ఏంటి టోటల్ డిస్టెన్స్ అని దాని మీనింగ్ కదా. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని సో n/60గా రాసుకున్నాం అంటే స్పీడ్ ఏమో n టైం ఏమో 60 సెకండ్స్ అన్నమాట అట్లా తీసుకున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏమవుద్దంటే నాకు ఇది సో Pn/120 అవుతుంది. Pn/120 అవుతుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఓన్లీ స్పీడ్ మాత్రం కావాలంటే ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని సో 120 × f/p. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎఫ్ అంటేనేమో ఫ్రీక్వెన్సీ, పి అంటేనేమో నెంబర్ ఆఫ్ పోల్స్, ఎన్ అంటేనేమో స్పీడ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్స్ అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్స్. అదేవిధంగా ఎన్ అంటే ఏంటంటే రోటార్ యొక్క స్పీడ్ అన్నమాట. రోటార్ స్పీడ్ ఇది జనరల్ దేంతో మెజర్ చేస్తామంటే మనం ఆర్పిఎంలో మెజర్ చేసుకుంటాం రెవల్యూషన్స్ పర్ మినిట్ అని. అదేవిధంగా ఇక్కడ ఫ్రీక్వెన్సీ సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏదైతే మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో అందులో ఉన్న ఫ్రీక్వెన్సీ జనరల్ ఈఎంఎఫ్. సో జనరల్ దేంతో మెజర్ చేస్తాం మనం హెడ్జెస్లో మెజర్ చేసుకుంటాం. సో అట్లా సరే ఇక్కడ మనకేంటంటే ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది ఎప్పుడు కానీ పోల్స్ అనేవి. ఎప్పుడైతే నాకు పోల్స్ ఇంక్రీజ్ అవుతాయి స్పీడ్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది.
సో మోర్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఎలా ఉంటుంది నాకు లెస్ నెంబర్ ఆఫ్ స్పీడ్ అనేది ఉంటుంది. సో పోల్స్ తగ్గిపోయినప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పోల్స్కి స్పీడ్కి ఎలా ఉంటుంది అంటే నాకు ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న ఈ ఈక్వేషన్లో ఎఫ్ అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే మనకి ఏదైతే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్కి ఉన్న ఫ్రీక్వెన్సీ అన్నమాట ఇది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్. సో జనరల్ దీని దేంతో మెజర్ చేస్తామంటే మనం హెడ్జెస్లో మెజర్ చేసుకుంటాం. అదేవిధంగా పి అంటే ఏంటి అంటే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్స్. ఇక్కడ నాకు ఎన్ అంటే ఏంటంటే రోటార్ స్పీడ్ అన్నమాట, రోటార్ స్పీడ్. దీని జనరల్ దేంతో మెజర్ చేస్తామంటే మనం ఆర్పిఎంలో మెజర్ చేసుకుంటాం, అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటారు అన్నమాట దీన్ని. సో రెవల్యూషన్స్ పర్ మినిట్లో ఇలా మనం ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే మనం ఏదైతే ఇప్పుడు దాకా ఫ్రీక్వెన్సీ అవి చూసామో సో దీని మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో మీకు ఎలా అడుగుతాడంటే దీని మీద క్వశ్చన్స్ అనేటివి అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే సో డిటర్మైన్ ద స్పీడ్ వెన్ 6 పోల్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ షుడ్ బి డ్రైవెన్. సో ఫ్రీక్వెన్సీ అనేది 60 హెర్ట్జ్ ఇచ్చేస్తాడు, పోల్స్ అనేటివి 6 పోల్స్ ఇస్తాడు, అయితే స్పీడ్ అనేది కనుక్కోమంటాడు. ఇక్కడ నాకేంటి పోల్స్ అనేది 6 ఇస్తాడు అన్నమాట, ఫ్రీక్వెన్సీ అనేది 60 హెర్ట్జ్ ఇస్తాడు, అయితే స్పీడ్ కనుక్కోమంటాడు. సో ఇలా కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సో n ఈక్వల్ టు 120 ఇంటూ f/p, ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో కాబట్టి 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత 60, పోల్స్ ఎన్ని 6, సో 6 1 6 10 అంటే నాకు ఇది ఏమైంది అంటే 1200 RPM అయింది. అంటే మనం తీసుకునే యొక్క మిషన్ అనేది ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది అన్నప్పుడు సో 1200 RPMతో ఇది రొటేట్ అవుతుంది అన్నమాట మనం తీసుకునే మిషన్ అనేది. సో మనకి ఇచ్చే ప్రాబ్లం అనేది అలా అడుగుతాడు. ఇంకోసారి ఏంటంటే సో మనకు మెకానికల్కి ఎలక్ట్రికల్ యాంగిల్స్కి మధ్య ఇది రిలేషన్షిప్ అడుగుతాడు అన్నమాట. అంటే ఇది చూడండి, ఈ కాన్సెప్ట్ మీకు చెప్పలేదు, నేను చెప్తాను. సో జనరల్ మనకి ఏంటంటే మనం మెకానికల్ డిగ్రీకి ఎలక్ట్రికల్ డిగ్రీకి ఎలా ఉంటుందంటే నాకు సో మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిగ్రీ ఏదైతే ఉందో సో ఎలక్ట్రికల్ డిగ్రీ దీన్ని ఏమంటామంటే మనం యాంగులర్ మెజర్మెంట్ ఇన్ సైకిల్స్ అంటాం, యాంగులర్ మెజర్ ఇన్ సైకిల్స్. ఇదేంటిది యాంగిల్ ఇన్ ఎలక్ట్రికల్ ఈక్వల్ టు సో p/2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఇన్ మెకానికల్. ఇది ఇంపార్టెంట్ రిలేషన్షిప్, సో డైరెక్ట్ బిట్ అన్నమాట. సో మనం తీసుకునే ఎలక్ట్రికల్కి మెకానికల్కి యాంగిల్ ఎలా ఉంటుంది అనే దానికి ఇది. సో జనరల్గా ఇది కంప్లీట్ రెవల్యూషన్ అనుకుంటాం, సో కంప్లీట్గా సో టోటల్ ఎంత ఉంటుంది నాకు యాంగిల్ ఇది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది, సర్కిల్ కాబట్టి 360 డిగ్రీస్ ఉంటుంది, అంతేనా. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే సో మెకానికల్ అన్నప్పుడు సో టోటల్ మొత్తం తీసుకుంటాం అన్నమాట, ఎలక్ట్రికల్ అన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద పోర్షన్ తీసుకుంటాం. అంటే మనం ఏదైతే పోల్స్ తీసుకున్నామో ఆ పోల్స్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎలక్ట్రికల్ అనేది వస్తుంది. అంటే మన పోల్స్ అనేది 2 పోల్స్ 4 పోల్స్ అలా తీసుకున్నాం కదా అట్లా. సో కాబట్టి ఎలక్ట్రికల్ యాంగిల్ ఈక్వల్ టు p/2 టైమ్స్ ఆఫ్ మెకానికల్ యాంగిల్గా తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 6 పోల్స్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నాకు 6 పోల్స్ అనేది తీసుకొని సో దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే మెకానికల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ రెండింటికి ఉన్న ఎంత యాంగిల్ డిఫరెన్స్ అనేది ఉందో కనుక్కోమని చెప్తాను. సో క్వశ్చన్ ఏంటంటే సో క్యాలిక్యులేట్ ది మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిగ్రీ బిట్వీన్ adjacent pole in a 6-pole electrical machine. 6-pole electrical machine. సో ఇలా అడుగుతాడు అన్నమాట క్వశ్చన్. అయితే ఇక్కడ మనం ఎలా చేయాలంటే దీనికి అంటే ఈ ప్రాబ్లంకి ఎలా చేస్తామంటే
సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఇచ్చాడు. ఈ యొక్క నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని అన్నప్పుడు P ఈక్వల్ టు 6 అన్నమాట. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని, P ఈక్వల్ టు 6. అయితే ఇక్కడ నాకు మెకానికల్ యాంగిల్, సో మెకానికల్ యాంగిల్ అన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, మెకానికల్ అంటారు దీన్ని, లేదు యాంగులర్ అంటారు, లేదు యాంగులర్ మెజర్మెంట్ ఇన్ స్పేస్, యాంగులర్ మెజర్మెంట్ ఇన్ స్పేస్, దీన్నే మనం ఏమంటామంటే మెకానికల్ యాంగిల్ అంటారు. సో దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకునే టోటల్, అంటే టోటల్ అంటే ఏంటి, మనం తీసుకున్న సర్కిల్ షేప్ కదా, కాబట్టి 360 degrees ఉంటుంది. ఓవర్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ తీసుకున్నాం, 6. సో అంటే మెకానికల్ డిగ్రీ ఎలా కనుక్కుంటాం అంటే ఎంటైర్ యాంగిల్ ఓవర్ నెంబర్ ఆఫ్ పోల్స్, కాబట్టి 360 ఓవర్ ద P. సో P అంటే ఎన్ని ఉన్నాయి, 6 అన్నమాట. అంటే ఎంత అవుతుంది ఇది నాకు ఒక్కొక్కటి అంటే 60 degrees అనమాట. ఇది మెకానికల్ డిగ్రీ. అదే మనకు ఎలక్ట్రికల్ డిగ్రీ కావాలనుకోండి, సో ఎలక్ట్రికల్ డిగ్రీ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే థీటా టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అని రాస్తాం. సో ఇక్కడ నాకు ఈ థీటా టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అన్నప్పుడు ఎలా రాసుకుంటాం అంటే ఇది, సో హాఫ్ ఆఫ్ ద అంటే P/2 ఇంటూ థీటా మెకానికల్ యాంగిల్ రాసుకుంటాం. సో ఇప్పుడు నాకు మనం తీసుకున్న పోల్స్ ఏమో 6 ఓవర్ 2, ఇక్కడ నా మెకానికల్ యాంగిల్ ఎంత అంటే 60 degrees అన్నమాట. సో 1 230 అంటే ఎంత అయింది నాకు ఇది 180 degrees అయింది. ఓకేనా. సో మెకానికల్ యాంగిల్ ఏమో 60 degrees, ఎలక్ట్రికల్ యాంగిల్ ఏమో 180 degrees. సో ఇప్పుడు నాకు ఈ రెండింటిలో ఏ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క బిట్టే ఈ యొక్క పాయింట్ మీకు డైరెక్ట్ క్వశ్చన్, అంటే ఎలక్ట్రికల్కి మెకానికల్కి ఉన్న రిలేషన్షిప్ ఇది అన్నమాట. దాంతోపాటు సో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ మీరు తీసుకున్నాం కదా, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు అన్నమాట. సో స్పీడ్ అంటే వీటిలో ఏదో 2 క్వాంటిటీస్ ఇచ్చేసి వేరే విధంగా కొనుక్కోమంటుంటాడు. సో ఇట్లా ఉంటుంది. క్లియర్ అందరికీ.